సార్ చెప్పండి సార్. శివాజీ స్టాచ్యూ నిలబెట్టడం కోసమని ఇక్కడ పిల్లర్స్ ఎయ్యడం జరిగింది. జిహెచ్ఎంసీ వాళ్ళు రాత్రికి వచ్చి దాన్ని డెమాలిష్ చేయడం జరిగింది. ఎందుకంటారు సార్? అసలు దురదృష్టకరం ఇది. రాజకీయాలు ఉండాలి కానీ ఈ దేశం కోసం, భారతమాత విముక్తి కోసం, భారత జాతి ఆత్మగౌరవం కోసం తన ప్రాణాలనే కాకుండా తన కుటుంబాన్ని త్యాగం చేసిన మహానాయకుడు. హిందూ జాతి, ఈ భారత జాతి గర్వించే బిడ్డ శివాజీ మహారాజ్. శివాజీ మహారాజ్ ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఒక మతానికి సంబంధించిన వ్యక్తి, కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన అన్ని వర్గాల ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించి ఆనాటి మొఘల్ చక్రవర్తులకు ముప్పు తిప్పలబెట్టి జాతిని కాపాడిన మహానాయకుడు శివాజీ మహారాజ్. అలాంటి మహానాయకుని విగ్రహాన్ని సెంట్రల్ బ్యాంక్ కాలనీ చౌరస్తాలో పెట్టుకుంటే ఎవడో చంద్రపురి కాలనీలో పెట్టుకుంటే ఎవడో ఫోన్ చేసిందని చెప్పి ఇవాళ పోలీసులు తీసేయడం అత్యంత దురదృష్టకరం. ఇవాళ శివాజీ మహారాజ్ ఇలాంటి విగ్రహాలని పెట్టడం అంటే అర్థం ఏంటంటే ఆయన త్యాగం, ఆయన సాహసం, ఆయన దేశభక్తి, ఆయన దేశం కోసం ఆయన ప్రాణాలు అర్పించిన కుటుంబం యొక్క త్యాగాలు గుర్తుకొస్తాయి. ఇవాళ ప్రజలలో కొరబడుతున్నది ఈ గ్లోబలీకరణ జరిగిన తర్వాత పాశ్చాత్య నాగరికత ఎంటర్ అయిన తర్వాత దేశభక్తి లేకుండా పోయింది, త్యాగాలు లేకుండా పోయినాయి, ప్రజల మధ్య సంబంధాలు లేకుండా పోతున్నటువంటి ఈ రోజులలో మరొకసారి ఈ జనరేషన్కే కాకుండా వచ్చే జనరేషన్కి కూడా శివాజీ మహారాజ్ లాంటి విగ్రహాన్ని చూసినప్పుడల్లా ఓహో మన దేశం ఇంత గొప్ప, ఇలా మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే, ఇలా స్వేచ్ఛగా మనం బతుకుతున్నామంటే, మనం అనుభవిస్తున్నటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల పురుషుడు శివాజీ అని చెప్పి గుర్తు చేసుకోవాల్సి అక్కర్లేదు. వీరు మాత్రమే కాదు, సుభాష్ చంద్ర బోస్, ఒక గాంధీ, ఒక భగత్ సింగ్, ఒక రాజ్గురు, ఒక సుఖ్దేవ్, అనేక మంది, ఝాన్సీ లక్ష్మీబాయి, తాంత్యా తోపే, ఇలాంటి ఎందరో మంది భారత మాత ముద్దు బిడ్డలు ఆనాడు వాళ్ళ ప్రాణాలను బలిపెట్టి ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశ ప్రజలు కాపాడినటువంటి మహానాయకులు. కాబట్టి అలాంటి విగ్రహాలు దానికోసం పెట్టుకుంటే తప్ప అలంకారం కోసం విగ్రహాలు పెట్టుకోం, ఉత్సవాల కోసం విగ్రహాలు పెట్టుకోం. విగ్రహాన్ని పెట్టుకునేది, జయంతి ఉత్సవాలు జరుపుకునేది, వర్ధంతి సభలు జరుపుకునేది, వారి చరిత్రని మళ్ళీ ఈ తరానికి అందించే గొప్ప సంకల్పంతో పెట్టుకుంటాం. కాబట్టి దీన్ని తీసేస్తే అంటే ఇక్కడ విగ్రహాన్ని తీసేస్తుండొచ్చు, కానీ శివాజీ మహారాజ్ విగ్రహం ప్రతి భారతీయుడి గుండెల మీద ఉంటుంది. దాన్ని చెరిపేయగలిగేటువంటి శక్తి నీకు లేదు బిడ్డ. ఫ్లెక్సీలు చింపేస్తావు కావచ్చు, నువ్వు స్టాచ్యూలు తీసేస్తావు కావచ్చు, కానీ ప్రజల హృదయాల్లో చోటు చేసుకున్నటువంటి మహనీయుని తొలగించేటువంటి సత్తా నీకు ఉండదు. ఇలాంటి వెకిలి ప్రయత్నాలు చేయొద్దని, పిచ్చి ప్రయత్నాలు మానుకోమని, ఇంత గొప్ప మహనీయుని యొక్క విగ్రహాన్ని తీసేసి మీరు ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశ ప్రజల్ని అవమానపరచొద్దని చెప్పి కోరుతున్నాను. సార్ చెప్పండి సార్, ఏమైంది అసలు? శివాజీ విగ్రహాన్ని కట్టాలని చూస్తున్నారు, కాకపోతే పిల్లర్స్ వేసినాక కూడా రాత్రి వచ్చి కుల్లగొట్టడం జరిగింది. ఎందుకంటారు? అసలు ఎందుకు చేసినారు ఆ పని? ఈరోజు చంద్రపురి కాలనీలో వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు రాజకీయాలు అతీతంగా పిల్లలకు ధైర్యం ఉండాలి, పిల్లలకు భావితరాలకు ఈ సమాజం పట్ల ఈ శివాజీ ఏం చేసిండో, శివాజీ కొడుకు చావా ఏం చేసిండో అని చెప్పి తెలియజేసుకునే విధంగా రిటైర్ ఎంప్లాయీస్ అంతా కలిసి శివాజీ విగ్రహాన్ని పెట్టుకుంటే ఇక్కడికి ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఈ శివాజీ ఉంటే ఇక్కడ హిందుత్వం అని, ఈ శివాజీ ఉంటే ఇంకా మా ఓటు బ్యాంకు పోతుందనో, లేకపోతే ఇంకోని మెప్పియడానికో, లేదా పక్కన ఉన్నటువంటి బస్తీలలో మెప్పియడానికో తప్పుడు కంప్లైంట్లు ఇచ్చి పోలీసు వాళ్ళకి కంప్లైంట్లు ఇస్తారు. ఇవాళ ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి, ఎన్ని గవర్నమెంట్ ల్యాండ్లు పోతున్నాయి, ఎంతోమంది అక్రమాలు చేస్తుంటే వాళ్ళ చోటికి పోకుండా ఓన్లీ శివాజీ విగ్రహాలు చుట్టే తిరుగుతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా. ఈ కాంగ్రెస్ వాళ్ళకి శివాజీ విగ్రహాన్ని చూడంగానే మాకేదో అన్యాయం జరిగిపోతుంది, వాళ్ళకేదో జరిగిపోతుంది అంటారు. కానీ ఇలా శివాజీ వల్ల మన దేశం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణకి ఏ విధంగా శివాజీ మార్పు తీసుకొచ్చిండు, ఈ శివాజీ లేకపోతే మన భారతదేశం ఏమవుతుండే అని చెప్పేసి అది తెలుస్తలేదు. ఎంతసేపు శివాజీ విగ్రహం తీసేయాలి, శివాజీ విగ్రహం ఉంటే మాకు ఓట్లు పోతాయని చెప్పి చూస్తారు. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కూడా శివాజీ విగ్రహాలు ఇప్పటికీ 4-5 చోట్ల పీకేసేయడం జరిగింది, తీసుకుపోయి ఇంకో దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది. ఇంకేమైనా విగ్రహాలు పెట్టుకోండి కానీ శివాజీ విగ్రహం పెట్టొద్దని శివాజీని టార్గెట్ చేస్తున్నందుకు వాళ్ళకి బుద్ధి రావాలని చెప్పేసి కాలనీవాసులే పెట్టుకుంటే గూలగొట్టడం జరిగింది. ఇది కాలనీవాసులే మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకొని ఇప్పుడు మమ్మల్ని తొక్కుకుంటాం, ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్లాలని చెప్పి పెట్టడం జరిగింది. దీనికి మద్దతుగా
ఈటెల రాజేందర్ గారు రావడం జరిగింది. సమాజం అంతా కూడా చూస్తూ ఉంది వీళ్ళు చేసేటువంటి చిల్లర రాజకీయాలు. దీనికి తోడు పోలీసు వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా తొత్తులుగా మారుతారు. దీనికి తోడు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు కూడా రాత్రి 2 గంటలకు 3 గంటలకు వచ్చి గులగొట్టాల్సింది దౌర్జన్యం ఏంది. ఇక్కడ ఏం టెర్రరిస్ట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, దొంగలం పట్టుకోరు, చైన్ స్నాచింగ్లు అవుతున్నాయి, ఎన్నో విధంగా ఇబ్బందులు పడుతుంటే పోలీసులు దాని మీద లేదు కానీ దీని మీద ఎట్లా గులగొట్టాలి, ఏ విధంగా చేయాలని చెప్పి స్కెచ్లు వేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. భారతీయ జనతా పార్టీ కానీ అందరం కూడా దీనికి సపోర్ట్ చేసి శివాజీ విగ్రహం ఉండే విధంగా ప్లాన్ చేస్తాం. భారత్ మాతాకి థ్యాంక్ యూ సార్.